దేవునికి స్తోత్రం కలుగునాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానిస్తాము. 9-10 వచనాలు మనం చదువుకున్నప్పుడు, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అంటున్నారు. అక్కడ స్త్రీలు అనే పదం తీసేసి విశ్వాసులను పెట్టుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఇప్పుడు పురుషులు కూడా అంటే ఇంతకుముందు ఆముదం పూసుకునే వాళ్ళు, కొబ్బరి నూనె పూసుకునే వాళ్ళు నెత్తికి, ఇప్పుడేం పూసుకుంటున్నారు? బ్రిల్ క్రీమ్ పూసుకుంటారు మగవాళ్ళు. నూనె కంటే ఎక్కువ ధర పెట్టి కొనుక్కొచ్చుకొని ఆ క్రీమ్ పూసుకుంటారు. కాళ్ళ చెప్పుల వరకు పురుషులు కూడా స్త్రీలతో ఈ విషయంలో పోటీ పడుతున్నారు. నెత్తికి రంగు, మీసాలకు రంగు, గడ్డానికి రంగు, ఏం తగ్గడం లేదు. బట్టల విషయంలో కూడా మనకు కూడా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం పండగ అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలని. అయితే దేవునికి కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, తన బిడ్డలు పండగలు ఎట్లా చేసుకోవాలి అనేవి. మరి వాటిని మనము పరిశీలన చేసుకొని పండగ బడ్జెట్, పండగ ప్లానింగ్, పండగ వస్త్రాలు మనము ఆలోచన చేద్దాం. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, 8వ వచనం నుండి మనం గమనించినప్పుడు ఈ అంశము పౌలు చెప్తున్నది ఏంటంటే, పబ్లిక్ ప్లేసెస్లో విశ్వాసులైన వారు ఏ విధంగా ఉండాలి, పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి. పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంటి? సంఘములో, సహవాసంలో, ఫెలోషిప్లో, ఆరాధనకు వచ్చే సమయంలో, ప్రార్థనకు వచ్చే సమయంలో ఎట్లుండాలి అనే విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ అంటాడు 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును అన్నాడు. ప్రతి స్థలమందును అంటే ఏంటి? దేవుని ఆరాధించడానికి కూడుకునే స్థలాలు కావచ్చు, దేవునికి ప్రార్థన చేయడానికి కూడుకునే స్థలాలు కావచ్చు. ఆ స్థలాల్లో ఎట్లుండాలి, పురుషులు ఎట్లుండాలి, స్త్రీలు ఎట్లుండాలి అనే విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, మరియు స్త్రీలు అనకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. అంటే అలంకారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలంకారం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ బంగారము, ముత్యాలు వీటి జోనికి క్రైస్తవులు ఎక్కువగా పోరు. అంత ఎక్కువ బంగారు వేసుకునే వాళ్ళని సంఘంలో నేను ఎవరిని చూడలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినంత అవసరం అయితే ఉందని నేను అనుకోను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మిగుల వెలగల వస్త్రములతో అంటున్నాడు. వస్త్రాల గురించి 2 విషయాలు చెప్పాడు. తగుమాత్రపు వస్త్రములు అన్నాడు, మిగుల వెలగల వస్త్రములను. తగుమాత్రపు వస్త్రములంటే, తగుమాత్రపు వస్త్రములంటే చూడండి, మనిషి దేహాన్ని కప్పడానికి దేవుడు వస్త్రాలని ఇచ్చాడు. సిగ్గు తెలిసిన తర్వాత ఆదాము అవ్వలు ఏం చేశారు? అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని వారి దేహాన్ని కప్పుకున్నారు. అయితే దేవుడు మరి చర్మపు చొక్కాయిలను వారికి చేయించి ఇచ్చాడు. వస్త్రం ఎందుకు? దేహాన్ని కప్పుకోవడానికి. ఆదాము అవ్వలకు దేహాన్ని చూపించడం సిగ్గుగా అనిపించింది. అందుకేం చేశారు వాళ్ళు? దాన్ని దాచుకున్నారు. సంవత్సరాలు గడిచాయి, మనుషుల ఆలోచన విధానం మారుతూ ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే దేహాన్ని చూపించడం అది ఘనతగా మారింది. దేహాన్ని చూపించడం, ప్రదర్శించడం, మనుష్యుల ఎదుట దేహాన్ని చూపించడము అదొక ఘనతగా మారింది. విచారకరమైన విషయం.
విచారకరమైన విషయం. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు తగుమాత్రపు వస్త్రములు. అంటే కొందరు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారంటే ఆ వస్త్రాలలో నుండి ఏం కనపడుతున్నాయంట? శరీర అవయవాలు కనపడుతూ ఉన్నాయి. వస్త్రాలు ఎందుకు? దేహాన్ని కప్పడానికి, దేహాన్ని బహిర్గతము చేయడానికి కాదు. ప్రియులారా, ఇక్కడ పౌలు ఒక మాట అన్నాడు, దైవభక్తి గలవారు అంటాడు. దైవభక్తి గల పురుషుడైనా కానీ, దైవభక్తి గల స్త్రీ అయినా కానీ ఎటువంటి వస్త్రాలు ధరించాలి? తగుమాత్రపు వస్త్రములు. అంటే నీ దేహాన్ని ప్రదర్శించే వస్త్రాలను నీవు వేసుకొని పబ్లిక్ ప్లేసెస్కి రావడానికి వీలు లేదు. పబ్లిక్ ప్లేసెస్కి రావడానికి వీలు లేదు. నీ వస్త్రాలు ఎట్లుండాలి? నీ దేహాన్ని కప్పేవిగా ఉండాలి. నీ దేహాన్ని కప్పేవిగా ఉండాలి. అంతేగాని పక్కనోళ్ళ దృష్టిని ఆకర్షించేవిగా ఉండకూడదు. పక్కనోళ్ళ దృష్టిని, వాళ్ళ మనస్సును, వాళ్ళ ఆలోచనలను చెడగొట్టేవిగా ఉండకూడదు. ఈ శ్రద్ధ, ఈ జాగ్రత్త దైవభక్తి గల ప్రతి ఒక్కరూ, కేవలం స్త్రీలు మాత్రమే కాదు కానీ దైవభక్తి గల ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు వస్త్రములు. అబ్బాయిలు కూడా, సంఘంలో అటువంటి వాళ్ళు లేరు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. స్కిన్ టైట్స్ వేసుకొని దేహాన్ని ప్రదర్శిస్తూ మందిరాలకు రాకూడదు, ప్రార్థనలకు. అసలు అటువంటి వస్త్రాలు దేవుని పిల్లలంగా మనము వేసుకోవడానికి వీలు లేదు. అవయవాలను బయటకు చూపించే వస్త్రాలు, అవేం వస్త్రాలు? అది వస్త్రం అంటారు దాన్ని. వస్త్రం అంటే ఏం చేయాలంట? అది మన దిగంబరత్వంను, అంటే మన దేహాన్ని అది కప్పేదిగా ఉండాలి, దాచేదిగా ఉండాలి, చూపించేదిగా కాదు. అవే తగుమాత్రపు వస్త్రములు. తర్వాత రెండవ మాట అంటున్నాడు, మిగుల వెలగల వస్త్రములు. మిగుల వెలగల వస్త్రములు, ఇది ప్రాముఖ్యమైన విషయం. మిగుల వెలగల వస్త్రములు అని అంటే ఏంటి? ప్రియులారా, ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీని బట్టి వీటి మీద వ్యామోహం ఎక్కువైపోతాం. వీటి మీద వ్యామోహం విచారకరం. దైవ సేవకులు కూడా వీటి మీద వ్యామోహము ఎక్కువైపోతాం. వస్త్రము మిగుల వెలగల వస్త్రం. వెలగల వస్త్రము వేరు, మిగుల వెలగల వస్త్రము వేరు. చూడండి, అంగడికి పోయినామంటే 100 రూపాయలకు షర్ట్ క్లాత్ దొరుకుతుంది, 200కు దొరుకుతుంది, 300కు దొరుకుతుంది, 400కు దొరుకుతుంది, 1000 రూపాయలకు దొరుకుతుంది, 2000కు కూడా దొరుకుతుంది. ఏది వస్త్రము? ఏది వెలగల వస్త్రము? ఏది మిగుల వెలగల వస్త్రము? కుట్టుకూలు ఎంత తీసుకుంటాడు టైలర్ కుట్టడానికి? ఒక 3 గంటలు కష్టపడి కుడతాడు కదా ఒక జత. 3 గంటలు కష్టపడి ఒక జత కుడతాడు. ఎంత తీసుకుంటాడు? 500 రూపాయలు తీసుకుంటాడు యావరేజ్గా. కుట్టడానికి 500 పెడుతున్నాము. వస్త్రం ఎంత ఉండాలి? దాని క్వాలిటీ ఎంత ఉండాలి? అదొక 500 రూపాయలది అయితే అదొక లెక్క. అది అంటే ఒక జతకు నువ్వు ఎంత పెట్టవచ్చు? 1000 రూపాయలు పెట్టవచ్చు. అది వస్త్రము. ప్యాంటు షర్టు కలిపి ఎంత పెట్టాలా? 500 రూపాయలు. వెలగల వస్త్రము అంటే ప్యాంటు షర్టు కలిపి క్లాతే నువ్వు ఒక 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు పెట్టి తీసుకొని దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ తర్వాత సఫారీ కుట్టాలంటారు, సూట్ కుట్టాలంటారు. సూట్ కుట్టడానికి ఎంత కావాలా? సూట్ కుట్టడానికి ఎంత కావాలా? 3000 రూపాయలు. కుట్టడానికే 3000 రూపాయలు. సఫారీకి ఎంత కావాలా? కుట్టడానికి 1500 ఏమో తీసుకుంటారేమో, 1000 రూపాయలు, 1500. అంటే వెలగల వస్త్రము అంటే ఏంటి?
రోజు వేసుకునేవి కామన్ డ్రెస్, అది మామూలు వస్త్రాలు, అది కామన్ థింగ్. వెలగలది అంటే కొంచెం రిచ్గా మనిషిని చూపించేది. దాని కుట్టుకూలి ఎక్కువే, దాని క్లాత్ కాస్ట్ కూడా ఎక్కువే. 500 రూపాయలు బట్ట తీసుకెళ్ళి వాడిని సఫారీ కుట్టంటే ఉంటాడు టైలరాడు, నీకెవరో తెలివి ఉందా అంటాడు. 500 రూపాయల బట్టకి 1500 రూపాయలు కూలి పెడతావా అంటాడు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. వెలగల వస్త్రం, మిగుల వెలగల వస్త్రం అంటే సూటు 3000 రూపాయలు, అది కుట్టుకూలే 3000 రూపాయలు. సూటు కుట్టడానికే 3000 రూపాయలు అంటే క్లాత్ ఎంత ఉండాలి? అది కూడా ఒక 3000 రూపాయలు ఉండాలి. మొత్తం ఎంత అయ్యా? 6000 రూపాయలు అయ్యా, 6000. ప్యాంటు కుడతాడు, పైన కోటు కుడతాడు, లోపల అంగి, మళ్ళీ అది వేరు కొనాలా, దానికి ఒక టై కావాలా, పాకెట్లో పెట్టేది కావాలా, ఇవన్నీ కలిపితే ఎంత అయ్యా? ఇలా ఆలోచన చేద్దాం. మిగుల వెలగల వస్త్రము, దేన్ని దేవుడు ప్రోహిబిట్ చేశాడు, దేన్ని నిషేధించాడు? నిషేధించినవి మనకు అర్థం కావాలి. దేన్ని దేవుడు నిషేధించాడు? ఏమంటున్నాడు ఇక్కడ? మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో చూడండి, మేము దైవభక్తి గలవారము అని చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవ జీవితంలో మేము దైవభక్తి గలవారమని చెప్పుకుంటే సరిపోదు. దైవభక్తి అనేది దేంట్లో కనపడాలి? నీ క్రియలలో కనపడాలి, నీ వస్త్రధారణలో కనపడాలి, నీ వేషధారణలో కనపడాలి, నీ పనులలో కనపడాలి. కేవలం ఒంటి మీద వేసుకునే బట్టలకే ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు? మిగుల వెలగల వస్త్రము అంటే కనీసం 4000 రూపాయలు లేదే చీర కొనడానికి వీల్లేదంటారు కొంతమంది స్త్రీలు. పండగ రోజు ఎట్లాంటి శారీ కావాలి అంటే 4000 లేకపోతే ఎట్లా, 4000 లేకపోతే ఎట్లా? అంటే ఏం ఆశపడుతున్నావు నువ్వు? బట్ జాకెట్ కుట్టడానికి మళ్ళీ జాకెట్ ఫ్యాషన్లు, ఆ జాకెట్లు ఎట్లుంటాయంటే అసలు వీపు మీద జాకెట్ ఉందా లేదా కూడా అర్థం కాదు, అట్లుంటాయి. దాన్ని కుట్టడానికి మళ్ళీ 500-600 పెడతారు. ఏంటది? ఆ వస్త్రం దేహాన్ని కప్పుతా ఉందా? ప్రియులరా, విశ్వాసులమైన మేము దైవభక్తి గలవారము, దేవుణ్ణి ఎరిగిన వారము అని ఊరికే నోటి మాటలతో చెప్పుకుంటే సరిపోదు. దానికి తగ్గ జీవితము, దానికి తగ్గ వేషధారణ, దానికి తగ్గ వస్త్రధారణ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రాలను గురించి ఆలోచన చేస్తే వెరీ సింపుల్ గార్మెంట్స్, సాధారణమైన వస్త్రాలు, ప్రత్యేకత ఏమీ లేదు ఆయన బట్టల్లో, స్పెషాలిటీ ఏమీ లేదు. కామన్ మ్యాన్, అందరూ వేసుకునే బట్టలే, కామన్ డ్రెస్. మన ప్రభువు ఈ భూమి మీద ఎట్లా బ్రతికాడు, భక్తులు ఎట్లా బ్రతికారు, అపోస్తలులు ఎట్లా బ్రతికారు, మనం ఎట్లా బ్రతుకుతూ ఉన్నాం? ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. దైవభక్తి అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. దైవభక్తి అని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దైవభక్తి గలవారమని చెప్పుకోను వారు. నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నేను దైవభక్తి గలవాడను, దైవభక్తి గలదాన్నని. మరి చెప్పుకుంటున్న నీవు ఎట్లా బ్రతకాలి అని అంటే, ఇదిగో ఈ బట్టలు నీకు నిషేధము అంటున్నాడు. ఏ బట్టలు? మిగుల వెలగల వస్త్రములు, మిగుల వెలగల వస్త్రములు. నువ్వు పెండ్లి కుమారుడు అయితే, పెండ్లి కుమార్తె అయితే అది వేరే విషయం. ఎందుకు? పెండ్లి వస్త్రాలు అవి మిగుల వెలగలవై ఉండాలి, అవి స్పెషల్, ఆ రోజుకు ప్రత్యేకమైనది, అవి ఆ రోజుకే సరిపోతాయి, మళ్ళీ వేసుకుంటే బాగుండదు. పెళ్ళిలో ఎవరు ప్రత్యేకంగా కనపడాలి? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ప్రత్యేకంగా కనపడాలి. అందరూ సూట్లు వేసుకొని పోయి కూర్చుంటే ఎట్లా? ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ సూట్లు వేసుకొని కూర్చున్నారు అనుకో, కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రియులరా,
దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు మన సంపద, మన సంపాదన, మన కష్టార్జితం దేనికి ఎంత ఖర్చు పెట్టాలి దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి చూడండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. ఆ జడేయడానికి ఎంత టైం తీసుకుంటున్నావు నువ్వు? మామూలు జడేసుకోవడానికి 10 నిమిషాలు అవుతుందేమో. ప్రత్యేకంగా జడలు వేసి ఉంటారు. సంసోనుకు 7 జడలు ఉన్నాయంట. మనోళ్ళు కూడా ఎవరు జడలేసి జడలతో జడలేసి ఇటు 2 జడలు ఇటు 2 జడలు మళ్ళీ ఇవన్నీ కలిపి ఇంకొక జడేసి ఎంత టైం పెట్టింటారు? హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్? ఆ జడలను అంటే తల మీద ఉన్న వెంట్రుకలను అలంకరించుకోవడానికి 2-3 గంటలు టైం స్పెండ్ చేస్తారు, కానీ మందిరంలో 1 గంట కుదురుగా కూర్చోడానికి టైం మాత్రం స్పెండ్ చేయలేరు. సరే, ప్రార్థనలో కనీసము ఆ టైం అన్నా ఉంటున్నావా? ఎంత టైం జడేసుకోవడానికి స్పెండ్ చేస్తున్నావో అంత టైము దేవునితో ప్రార్థనలో గడపడానికి స్పెండ్ చేస్తున్నావా? లేదంటే దేవుని వాక్యం చదవడానికి స్పెండ్ చేస్తున్నావా? ఇది ఇక్కడ పాయింట్. జడలతోనైనాను అంటే జడలేసుకోవద్దని కాదు, అసలు వాక్య ప్రకారంగా ఖచ్చితంగా జడేసుకోవాలి. వెంట్రుకలు విరబోసుకోకూడదు. వెంట్రుకలు ఎవరు విరబోసుకోవాలి అని అంటే దేవుడు అంటాడు, దుఃఖంలో ఉన్నవాడు విరబోసుకోవాలన్నాడు. సంతోషంగా ఉన్నవాడు వెంట్రుకలు విరబోసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా జడలు వేసుకోవాల్సిందే. నాజీరు కూడా జడ వేసుకోవాల్సిందే. అందుకే సంసోను కూడా ఏం చేసేవాడు? జడలు వేసుకునేవాడు. శుభకార్యాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు చేస్తూ ఉంటారు. ఇక్కడ తగిలిచ్చేది, ఇక్కడ తగిలిచ్చేది, ఇక్కడ తగిలిచ్చేది. అంటే ఇవన్నీ ఏమంటున్నాడు? ఈ అలంకారం జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను అంటే అవి పెట్టుకోవద్దని చెప్తున్నాడు. అంటే అట్లేం చెప్పడం లేదు, వాటిని పెట్టుకోవద్దని ఏం చెప్పడం లేదు. అవన్నీ ఎట్లుండాలి? తగుమాత్రం ఉండాలి. తగుమాత్రం అంటే నీ మనస్సు వాటి మీద ఎక్కువ ఉండకూడదు. చూడండి, మనం వెళ్ళే ఆ లోకమును గురించి ఆలోచన చేస్తే అక్కడ వీధులు ఎట్లుంటాయంట? బంగారు వీధులు. అరే, నీ కాళ్ళ కింద ఉండే బంగారాన్ని నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకొని తిరుగుతావు నువ్వు? దాని మీద ఎందుకు నీకంత వ్యామోహము? ఎందుకంత వ్యామోహము? అమ్మాయ, వీటి కోసము నువ్వెంత సమయం వెచ్చిస్తున్నావు? దైవ భక్తి కోసం ఎంత సమయము వెచ్చిస్తున్నావు? ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఆ అలంకారాల కోసం, ఆ ఆభరణాల కోసం, ఆ వస్త్రాల కోసం నీ సమయమును, నీ కష్టార్జితమును నువ్వెంత వ్యయపరుస్తున్నావు? దైవభక్తి కోసం ఎంత వ్యయపరుస్తున్నావు? ఇది దేవుడు మాట్లాడుతున్న విషయం. ప్రియులరా, పండగ వస్తూ ఉంది. పండగలో బట్టలకు ఎంత బడ్జెట్ కేటాయించినారు? బట్టలకు ఎంత బడ్జెట్ కేటాయించినారు? ఎంత పర్సెంటేజ్? చూడండి, సింపుల్ లెక్కలు చెప్తాను నేను. ఎక్కువ మంది మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. నెలకు 18,000 జీతం. సంవత్సర ఆదాయం ఎంత అయింది? 2,20,000 రూపాయలు అయింది. సంవత్సర ఆదాయము 2,20,000 రూపాయలు. దాంట్లో దశమ భాగం ఎంత? ఎంతమ్మా? 22,000 దశమ భాగం. 22,000 దశమ భాగం. పండగ ఖర్చు ఎంత? పండగ బట్టలకు ఎంత వాడతావు? ఇంట్లో కుటుంబ సభ్యులందరి బట్టలకు ఎంత ఖర్చు పెడుతున్నా? భర్తకేమి, భార్యకేమి, పిల్లలకేమి, అందరికి కలిపి బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? పండగ పిండి వంటలకి ఎంత ఖర్చు పెడుతున్నావు? పండగ డెకరేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నావు? టోటల్గా పండగ ఎస్టిమేషన్ ఎంత? ఎంత స్పెండ్ చేస్తూ ఉన్నావు? ఇవన్నీ అవసరం. ఇవన్నీ అవసరం. ఈ లెక్కలు లేకుండా మనం ఏమీ చేసుకోవడానికి వీల్లేదు. ప్రియమైన వాళ్ళారా, అసలు ఏది నిజమైన అలంకారము అని అంటే పౌలు ఇక్కడ అంటున్నాడు చూడండి 10వ వచనంలో, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
నిజమైన అలంకారం ఏదంట? సత్క్రియలు, అంటే మంచి పనులే నిజమైన అలంకారము. వస్త్రాలు కాదు అలంకారం, ఆభరణాలు కాదు అలంకారం. ఏవి అలంకారము? మంచి పని. మంచి పని నిజమైన అలంకారం. పండగ రోజు నువ్వేం బట్టలు వేసుకున్నావని చూడు, పండగ రోజు నువ్వేం మంచి పని చేస్తావని చూస్తాడు. పండగ రోజు ఏం మంచి పని చేస్తావని చూస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే పౌలు అంటున్నాడు, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను అంట. అమ్మాయ, బట్టల కోసం నువ్వు పెట్టే ఖర్చు కంటే కూడా మంచి పని చేయడానికి పండగ రోజు ఏం చేయమంటున్నాడు దేవుడు? మంచి పనులు చేయమంటున్నాడు. చూడండి, క్రైస్తవులు పండగ చేసుకోవాల్సిన పద్ధతులు వేరు, పండగ చేసుకోవాల్సిన విధానాలు వేరు. అవి మనకు అర్థం కావాలి, వాటిని మనం ఆచరణలోనికి తీసుకొని రావాలి. గతంలో మనకి ఇవి అలవాటు లేదు, అయితే ఇప్పుడు వాటిని మనం అలవాటు చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 20. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించిన. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పనది భోజనంలో కూర్చుండిన వారిలో ఎవనికినీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకోండి. యేసు ప్రభు వారు ఏం చేసేవాడంట? యేసు ప్రభు వారు ఏం చేసేవాడు? ఏ పండుగ అక్కడ జరుగుతూ ఉంది? పస్కా పండుగ జరుగుతూ ఉంది. అంటే మన భాషలో ఏం చెప్పాలంటే దాన్ని గుడ్ ఫ్రైడే పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? యేసు ప్రభు ఏం చేశాడు? పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చేవాడు. పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చేవాడు. కేవలం ప్రభు మాత్రమేనా? కాదు, యూదులందరూ కూడా పండుగ రోజున పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చే అలవాటు వారు కలిగి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనాలు చదవండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. 3 ఏళ్లకు ఒకసారి పండుగలో చేయాల్సిన మరొక కార్యక్రమం గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి సంవత్సరము దశంభాగం వాళ్ళు లేవీయులకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అయితే 3 ఏళ్లకు ఒకసారి సెకండ్ టైత్ అంటారు, అంటే 2వ దశంభాగం. 3వ సంవత్సరము 6వ సంవత్సరం 3 ఏళ్లకు ఒకసారి ఏం చేయమన్నాడు? 10వ వంతు, అంటే సెకండ్ టైత్. దాన్ని తీసుకొని ఏం చేయాలంట? అక్కడ ఆ సెకండ్ టైత్ ఎవరికి అని అంటే బీదలకు అన్నాడు దేవుడు. ఫస్ట్ టైత్ ఎవరికి అని అంటే దేవునికి, అది లేవీయులకు ఇవ్వాలంటాడు. సెకండ్ టైత్ ఎవరికి అని అంటే బీదలకి. చూడండి, 26వ అధ్యాయంలోనికి వస్తే 12వ వచనం, 26:12. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకును ఇవ్వవలను. వారిని గ్రామంలో తిని, అంటే ఒక 10వ భాగం 3 సంవత్సరాలకు ఒకసారి ఒక 10వ భాగం ఎవరికి పెట్టమంటున్నాడు అక్కడ? ఒక 10వ భాగం లేవీయులకు ఇస్తారు. 2వ 10వ భాగం ఎవరికి ఇవ్వాలి అంటే పరదేశులకు, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి. వీళ్ళని దేవుడు ఏమంటాడంటే బీదలు అంటాడు. ఎవరు వీళ్ళు? విధవరాండ్రు, తండ్రి లేని పిల్లలు, పరదేశులు. వీళ్ళని ఏమంటాడు దేవుడు? బీదలు అన్నాడు. వీళ్ళకు, ఈ బీదలకు ఈ 10వ భాగం ఇవ్వాలి. వాళ్ళ కష్టార్జితంలో, వాళ్ళ సంపాదనలో 10% ఇవ్వాలి. 3 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి బీదలకు 10% ఇవ్వాలి. సంవత్సరానికి 2,20,000 ఆదాయం ఉంది నీకు.
బీదలకు ఎంత ఇవ్వాలి? నువ్వు ఎంత ఇవ్వాలి? 22,000 ఇవ్వాలి. జూయిష్ లెక్క ప్రకారం మనం తీసుకుంటే 3 ఏళ్ళకు ఒకసారి 10% ఇస్తున్నారంటే సంవత్సరానికి ఎంత ఇస్తున్నట్లు వాళ్ళు? 3% ఇస్తున్నట్లు, 3.3% ఇస్తున్నట్లు. ప్రతి సంవత్సరము పేదవాళ్ళకి ఎంత ఇవ్వాలి మనము? దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, సంపదనిచ్చాడు, నీ కష్టమును దేవుడు దీవిస్తున్నాడు, నీకు ఆస్తులను ఇచ్చాడు. అయితే అంతా నీవే తింటావా? తినడానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. దాంట్లో కొందరికి కొన్ని భాగాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కొందరు అడిగితే అన్నాడు ఏమని? కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఎవరికి ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి ఇవ్వాలి. బీదలకు దేవుడు నిర్ణయించిన భాగం ఏంటి? 3 ఏళ్ళకు ఒకసారి 10% అన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత? 3.3%. 3.3% అంటే ఎంత అవుతుంది? 7,000 రూపాయలు. అర్థమవుతుందా? 22,000లో 3% అంటే ఎంత? 7,000 రూపాయలు, సుమారుగా 7,000. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పస్కా పండుగప్పుడు, యూదులు పస్కా పండుగప్పుడు బీద వాళ్లకు ఆ భాగం వాళ్ళు పంచిపెట్టేసేవాళ్ళు, ఆ భాగం వాళ్ళకు ఇచ్చేసేవాళ్ళు. దీన్ని ఫాలో అవుతూ యేసు ప్రభు ప్రతి సంవత్సరం ఏం చేసేవాడంట? పండుగప్పుడు బీద వాళ్ళకు ఇచ్చేవాడు, బీద వాళ్ళకు ఇచ్చేవాడు. ప్రియులరా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంది. ఏమనంటున్నాడు? బీదలకు ఏమైనాను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు. పండుగప్పుడు ఏం చేసేవాడంట? ఆయన బీద వాళ్ళకు ఇచ్చేవాడు, బీద వాళ్ళకు ఇచ్చేవాడు. ప్రియులరా, పండగ సమయంలో మన ఖర్చుల గురించి మనం లెక్కలేసుకుంటున్నాం. బట్టలు ఇవి కొనాలి, ఆభరణాలు ఇవి కొనాలి, పిల్లలకు అవి కొనాలి, ఇంటికి పెయింటింగ్ చేయాలి, డెకరేషన్ చేయాలి, ఇవన్నీ ఎస్టిమేషన్స్ వేస్తున్నాం. పండగ రోజు ఈ వంటలు చేయాలి, ఆ వంటలు చేయాలని లెక్కలేస్తున్నాం మనం. వాటికి బడ్జెట్ను పక్కకు పెట్టుకుంటున్నాం. అయితే బీదలకు ఏమన్నా నీవు తీసి పెడుతున్నావా? పండుగలో బీదలకు ఏమన్నా నీవు చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర ఈ ఎస్టిమేషను ఉందా? ఈ లెక్క ఉందా? యేసు ప్రభు అడుగు జాడల్లో మనం నడవాలని వాక్యము చెప్తా ఉంది. ఏంటి ఆయన అడుగు జాడలంటే ఇవే. ఆయన ఈ భూమి మీద ఎట్లా బ్రతికాడు? తను కలిగిన దాంట్లో బీదలకు ఆయన పండగప్పుడు పంచిపెట్టేవాడు, బీదలకు పంచిపెట్టేవాడు. మనం ఏమైనా ఇస్తున్నామా? బీద వాళ్ళకు మనం ఏమన్నా ఇస్తున్నామా? ఎంత ఇవ్వాలి? ధర్మశాస్త్ర ప్రకారం పోయినా కూడా ఎంత ఇవ్వాలి అని అంటే ఏమంటున్నాడు? 3 ఏళ్ళకు ఒకసారి 10% అంటే యాన్యువల్గా 3.3%. ఆ కేటాయింపు ఉందా మన దగ్గర? ఆ విధంగా మనం తీసి పెడుతున్నామా? ఆ విధంగా మనం ఇస్తున్నామా? ఏంటి పండగ ప్రిపరేషను? పండగ ప్రిపరేషన్ ఇదే. ప్రియులరా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఒక మాట కనపడుతుంది చూడండి. ధర్మశాస్త్రంలో మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతాను. 10వ భాగమిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకును ఇయ్యవలను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నింటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియో నేను వినయలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయము ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు
మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకు ఇచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళకి అది ఇచ్చి నీ ఇంట్లో నుండి తీసేయి అంటున్నాడు. చూడండి, దాని గురించి దేవుడు ఏమంటున్నాడు? అది ప్రతిష్ఠిత భాగము అన్నాడు. ఏంటంటే అది ప్రతిష్ఠిత అంటే ఏంటి? అది డెడికేట్ చేయబడింది. ఎవరికి? చూడండి, ఈ స్థలాన్ని డెడికేట్ చేశాము. ఎవరికి? దేవునికి. నీ కష్టార్జితంలో ఒక పార్ట్ను దేవుడు డెడికేట్ చేశాడంట. ఎవరికి? బీదలకు. ఎవరు డెడికేట్ చేశారు? నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నీ ప్రయాసను దీవించిన దేవుడు, నీ కష్టాన్ని వర్ధిల్ల చేసిన దేవుడు డెడికేట్ చేశాడు, ప్రతిష్ఠించాడు. నీకోసం కాదు అది. ఎవరి కోసం అది? బీదల కోసం. దాన్ని వాళ్ళకు పెట్టిన తర్వాత, వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వాళ్ళు తిని తృప్తిగా నీ ఇంట్లోండి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు దేవుని సన్నిధిలో నీవు మాటలు అన్నానంట. ఏమని? అయ్యా, నువ్వు చెప్పినట్లు నేను చేశాను, నీ మాట విన్నాను, నేను మర్చిపోలేదు, నువ్వేం చేయమంటే అది చేశాను. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి? నన్ను ఆశీర్వదించు. నువ్వేం చేయాలి? నీ మాట విన్న నన్ను, నీ ఆజ్ఞ విన్న నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు అని ఆయనకు మొరపెట్టాలి. నెక్స్ట్ ఇయర్ నీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ నీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? నీ సంపాదనలో దేవుడు ప్రతిష్ఠించిన భాగం బీదలకు ఒకటి ఉంది. ఎవరికి ప్రతిష్ఠించాడు దేవుడు? అది బీదలకు ప్రతిష్ఠించాడు. ఆ భాగం ఒకటి ఉంది. దాన్ని ఎవరికి ఇవ్వాలి? నువ్వు బీదలకే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బీదలకే. ఎవరు బీదలు అంటే ఏమంటున్నాడు? పరదేశులు. అంటే ఏంటి? తమ ఊర్లో, తమ దేశంలో బ్రతకలేక నీ మధ్యకు వచ్చిన వాళ్ళు ఉంటారు. తమ స్వస్థలంలో బ్రతకలేక నీ దగ్గరకు వచ్చి ఏదో కూలి పనులు చేసుకొని, వాళ్ళు చేసే కూలి పని ద్వారా కడుపు నిండక, కప్పుకోవడానికి బట్ట కూడా సరిపడినంత దొరకక బాధపడుతుండే వాళ్ళు ఉంటారు, పరదేశులు. ఆ తర్వాత విధవరాండ్లు, భర్త చనిపోయిన వారు, తండ్రి లేని పిల్లలు, ఆ బీదలు, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, పని చేసుకోలేని వాళ్ళు, వీళ్ళందరినీ నీవు పోగు చేసి ఏం చేయమంటున్నాడు? వాళ్ళకు దాన్ని పంచిపెట్టు, వాళ్ళకు బాగా భోజనం వండిపెట్టు. అక్కడ మనం చూస్తే చూడండి 12వ వచనంలో, వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన. వాళ్ళ కోసం ఒక విందు చేయమన్నాడు దేవుడు. ఆ పండుగలో వారి కోసం స్పెషల్ భోజనాలు చేసి వాళ్ళకు భోజనం పెట్టి, ఆ తర్వాత వారికి ఆ భాగమును పంచిపెట్టాలి, ఆ అమౌంట్ని పంచిపెట్టాలి. వాళ్ళకి అది ఇచ్చి పంపించిన తర్వాత ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఊరికే ఇవ్వడం కాదు. ఏం చేయమంటున్నాడు? నీ ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టు. నీ ఇంటికి పిలిచి వారికి. ఎప్పుడు? పండుగలో. ఎప్పుడు చేయాలి ఈ పని? పండుగలో చేయాలి. పండుగలో మన ఇండ్లకు మనం ఎవరిని పిలుస్తాము? మన ఇండ్లకు మనం ఎవరిని పిలుస్తాము? అయితే దేవుడు ఎవరిని పిలవమంటున్నాడు? ప్రియులరా, ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. పండుగ రోజు ఇంటికి ఎవరిని పిలుస్తావు? యేసు ప్రభువును ఎరగనప్పుడు పండుగలు ఎట్లా చేసుకున్నావో, ఎరిగిన తర్వాత పండుగలు ఎట్లా చేసుకుంటున్నావో ఆలోచన చేయాలి. యేసు ప్రభు బోధ చూడండి, ధర్మశాస్త్రంలో ఆయన ఏం చెప్పాడో శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు. ఏం మార్పు లేదు, బోధ అంతా ఒకటే. మార్కు సువార్త 10వ అధ్యాయం 20-21. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఈ వ్యక్తికి చెప్తున్నాడు. ఆ సత్క్రియలు, ఆ మంచి పనులు ఏంటి? అంత బీదలకు ఇచ్చేయి, అంత బీదలకు ఇచ్చేయి. ప్రియులారా, మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉంది అంటే నువ్వు ఇవ్వలేనంత బీదలకి. పండగ ఎట్లా చేసుకుంటావు అంటే ఇంతకంటే మోడల్ ఏమన్నా ఉంటుందా? యేసుప్రభు ఏమంటున్నాడు? నీకు కలిగినదంతయు అమ్మి బీదలకి ఇమ్ము. ఆయన చెప్పిన దానికి ఇంకా తిరుగులేదు. ఇక ఉందా ఏమన్నా తిరుగు? నీకు కలిగినదంతయు
అమ్మి బీదలకి ఇమ్ము, అంతా అమ్మి బీదలకి ఇచ్చే అన్నాడు. నువ్వు పండగలో ఎంత ఇస్తావో నీ ఇష్టం. ఇంకా పండుగలో నీ కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటావో, నీ బట్టలకు కావచ్చు, నీ చెప్పులకు కావచ్చు, నీ ఆభరణాల కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, నువ్వు తినాలనుకుంటున్న పిండి వంటలు, ఆ బిర్యానీల కోసం కావచ్చు, ఎంత ఖర్చు పెట్టుకుంటావో, బీదలకు ఎంత ఇస్తావో అది నీ ఇష్టం. ఈ యవనస్తుడి విషయంలో, ఈ ధనవంతుడి విషయంలో మాత్రం ప్రభు అంటున్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తి యేసు ప్రభువుకు అవసరం లేదు. అమ్మాయ పండగ రోజు చాలామంది చాలా పెద్ద మొత్తాలు తెచ్చి కానుక పెట్టులో వేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు మనసు మనకు అర్థం కావాలి. ఆ వ్యక్తిని ఏమన్నా అడిగాడా, నాకు ఏదైనా తెచ్చి అని? 1%, 2%, 10% ఏమన్నా అడిగాడా? ఏం అడగలేదు. ఏమంటున్నాడు? అంత బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. బీదలకు ఎంత ఇవ్వాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. ఎంత ఇవ్వాలి? ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? 3%, 10%? ఎంత చెప్పాడు ఇక్కడ? నీ ఇష్టం, నువ్వు ఎంత ఇవ్వగలవో, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావో, నువ్వు ఎంత ఇస్తావో నీ ఇష్టం. అది ఇంతకంటే సత్క్రియ ఇంకేమన్నా ఉంటుందా? పండగ రోజు కానుక పెట్టలో తెచ్చేస్తే ప్రభు సంతోషపడ్డు. అర్థమవుతుందా? కష్టాల్లో ఉన్నవాళ్ళు, శ్రమల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, రోగులు కావచ్చు, అమ్మాయ తమ రోగములను బట్టి అవసరమైన మందులు కొనుక్కోలేని దౌర్భాగ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కన్నుల ఎదుట కనబడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా చేయి చాపి మనం ఇస్తున్నామా, పెడుతున్నామా? మన కోసం ఎంత వాడుకుంటున్నాం? మన చుట్టూ సమస్యల్లో ఉన్న వారి కోసం మనం ఎంత వ్యయపరుస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడు. ఏంటి భక్తి అంటే? 2 విషయాలు చెప్పాడు ఇక్కడ యాకోబు. ఒకటేంటి? విధవరాండ్రకు, తండ్రి లేని పిల్లలకు పెట్టడం అన్నాడు. రెండవది ఇహలోక మాలిన్యం అంటే లోకంలో ఉన్న కల్మషం మనకు అంటకుండా జాగ్రత్త పడడం. ఈ 2 చేయడమే నిజమైన భక్తి అంటున్నాడు. ఊరికే భక్తులము అని చెప్పుకుంటే సరిపోదు. మాకు దైవభక్తి ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఏంటంట భక్తి? భక్తి ఉంటే ఏం చేస్తావు నువ్వు? భక్తి ఉంటే ఏం చేస్తావమ్మా? బీదవాళ్ళకు ఇస్తావు. భక్తి ఉంటే బీదవాళ్ళకి ఇస్తావు. భక్తి ఉంటే బీదవాళ్ళకి ఇస్తావు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం, 14:31, దరిద్రుని బాధించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు, ఆయనను ఘనపరచువాడు. ఈ మాట పట్టుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? బీదను కనికరించువాడు. ఎవరిని? బీదను కనికరించువాడు, దేవుణ్ణి కనపరచువాడు. అంటే బీదకిస్తే ఎవరికి ఇచ్చినట్లు అంట? ప్రియులారా, సామెతలు 3:9 ఏముంది? సామెతలు 3:9 ఏముంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచమన్నాడు. ఎట్లా ఇవ్వగలవు దేవునికి? ఎట్లా ఇవ్వగలమా దేవునికి? ఏమంటున్నాడు ఇక్కడ? బీదను కనికరించువాడు, ఆయనను ఘనపరచువాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరిని ఘనపరుస్తున్నాడు? దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అందుకే పరలోకములో నీకు ధనము సమకూరుతుంది అన్నాడు. ఎక్కడ ఉంటుందంట ధనము? పరలోకములో. అమ్మాయ, నువ్వు ఉండబోయే లోకములో నీకోసం ఏమైనా దాచిపెట్టుకుంటున్నావా? నీకోసం ఏమైనా సిద్ధం చేసుకుంటున్నావా? నువ్వు ఉండబోయే లోకములో అక్కడ నీకోసం ఏమైనా నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావా? ఎట్లా చేసుకోగలవు? యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడమ్మా?
మార్కు సువార్త 10వ అధ్యాయంలో మాటలు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకమందు నీకు ధనం కలుగును. బీదలకు ఇస్తే ఎవరిని ఘనపరిచినట్లంట? ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లు, దేవుణ్ణి ఘనపరిచినట్లు, దేవుణ్ణి ఘనపరిచినట్లు. అందుకే ప్రభు అక్కడ చెప్తున్నాడు ఏమని? బీదలకు ఇచ్చేసే, బీదలకు ఇచ్చేసి. ప్రియులరా, పండగలో దేవునికి ఇస్తే దేవుడు సంతోషపడ్డు. చాలామంది సంఘాల్లో సమస్యల కారణం నేను చెప్తున్నాను. సంఘాల్లో సమస్యల కారణం ఏంటంటే తెచ్చి ఆ దశంభాగాలు ఇక్కడ పడేస్తారు, ఆ దశంభాగాలు ఇక్కడ పడేస్తారు. కష్టాల్లో ఉన్న తోబుట్టువులని, బంధువులని, ఇరుగు పొరుగు వారిని, గేరులో వారిని, వీధిలో వారిని పట్టించుకోరు, చెయ్యి చాపరు. తెచ్చి దశంభాగం దేవునికి ఇస్తున్నామని ఇక్కడ పడేస్తారు. ఇక్కడేమో కొట్లాడుకొని చేస్తారు. సంఘాల్లో కలహాల కారణం ఏంటి? డబ్బులు ఇక్కడ ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువైపోయి ఏమవుతుంది? సంఘాలు ఏమన్నా దేవుడు చూపిన మాదిరి చొప్పున నడుస్తున్నాయా? యేసు ప్రభు తనకున్న ధన సంచిలోండి బీదలకు పంచిపెట్టాడంట. ఏ సంఘమన్నా బీదలకు పంచిపెడతా ఉందా? ఏ సంఘమన్నా రెస్పాండ్ అవుతా ఉందా? లక్షలు కోట్ల ఆస్తులు బ్యాంకుల్లో పెట్టుకొని కొట్లాడుతున్నారు వాటి కోసం. బీదలకు ఎందుకు ఇవ్వడం లేదు? సంఘంలో ఉన్న బీదలకు కూడా చేయి చాపని సంఘాలు డబ్బుల కోసం కొట్టుకొని వస్తున్నారు. కారకులు ఎవరు? సంఘాల్లో కలహాల కారకులు ఎవరు? విశ్వాసులే. దేవునికి ఎట్లా ఇవ్వాలో మనకు అర్థం కావడం లేదు. తెచ్చి ఈడ పడేస్తే అయిపోయిందే. ఈడేం చేస్తున్నారు? దానికి తగ్గట్టుగా వాడుతున్నారా? కొట్టుకొని వస్తున్నారు ఆ డబ్బుల కోసం, వాటి మీద పెత్తనం కోసం. ఇక్కడ వేసే బదులు ఏం చేయాలి? ఇక్కడ ఎంత అవసరమో అంతే ఇవ్వండి. సంఘంలో ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ఎక్కడ ఇస్తే దేవుడు సంతోషపడతాడు? బీదలకు ఇస్తే, అవసరతలో ఉన్న వారికి ఇస్తే. అందుకే అన్నాడు ఆయన ఏమని? నేను ఆకలిగోని ఉంటిని, నీవు నాకు ఆహారం ఇచ్చితివి. దప్పిగోని ఉంటిని, దాహం నాకు ఇచ్చితివి. వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రములు ఇచ్చితివి. రోగినై ఉంటిని, పరామర్శించితివి. చెరసాలలో ఉంటిని. ప్రియులరా, దేవుని భాగం ఎట్లా ఇవ్వగలవు దేవునికి? నేర్చుకుందాం, నేర్చుకుందాం. సంఘాల్లో సమస్యలు లేకుండా సంఘాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం. ఎట్లా చేయాలో నేర్చుకుందాం. చూడండి, బీదలకు ఇచ్చేవాడు ఎవరికి ఇస్తున్నాడంట? దేవునికి ఇస్తున్నాడు. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఇవ్వడం కాదు, ఏమంటున్నాడు అక్కడ? ఘనపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. మన సమస్య ఏంటంటే ఇవ్వము మనుషులకి, దేవునికి ఇస్తూ ఉంటాం. దేవుని పేరు చెప్పి కానుకల పెట్టిలో లక్షలు వేస్తుంటారు, కానీ తోటి మనిషికి ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు. ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని పేరు మీద చెప్పి తీసుకెళ్ళి వేస్తూ ఉన్నారు, కానీ తోటి మనిషికి ఇస్తున్నారా? ఇవ్వరు. బీదలకు ఏదైనా చేస్తున్నారా? చెయ్యరు. మనిషికి పెట్టాలంటే మనసు రాదు. ప్రియులారా, గడిచిన వారం చూసాం ఏమని? అదృశ్యుడైన దేవుడు, దృశ్యుడైన మనిషి. అదృశ్యుడైన దేవుని ప్రేమిస్తారు, తీసుకుపోయి వేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. కానీ దృశ్యుడైన మనిషిని మాత్రం అమ్మా వీనికి ఇస్తే ఎట్లా? అరే, దేవుడు ఎప్పుడు నిన్ను దీవిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు? ఏది మనకు నిజమైన అలంకారం అంటే వాక్యం చెప్తా ఉంది. ఏంటి? సత్క్రియలే నిజమైన అలంకారం. సత్క్రియలే నిజమైన అలంకారం. అందుకే పౌలు 1 తిమోతి 6:18-19 అంటారు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని.